ఏంట్రా తమ్ముడు, ఎప్పుడు హుషారుగా హ్యాపీగా ఎంజాయ్గా ఉండేవాడు, ఇప్పుడేంట్రా అలా ఉన్నావు? ఏమైందిరా? చెప్పరా ఈ అక్కకి. నీ బాధ ఎలా అయినా నేను తీరుస్తారా? చెప్పురా బాబు. అయిపోయినాయి అక్క, నా జీవితంలో గోల్డెన్ డేస్ అన్నీ అయిపోయాయి. ఇంకన్నీ కష్టాలే, కష్టాలన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి అక్క. నాకేం చేయాలో అర్థం కావటం లేదు. ఎప్పుడు ఆనందంగా ఉండే నీకు కష్టాలు ఏంట్రా? ఏంటో చెప్పరా నాకు. నాకు పెళ్లి సెట్ అయిందక్క, వచ్చే నెలలోనే నా పెళ్ళి. ఇంకేంట్రా, పెళ్లి సెట్ అయితే ఇంకా హ్యాపీగా ఉండాలి కానీ నువ్వేంట్రా అలా డీలా పడిపోతావు? ఇంకేం కష్టాలురా నీకు? ఆనందంగా భార్యతో హాయిగా షికార్లు తిరుగుతా మంచిగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు కదరా. ఇంకేంట్రా నీ బాధ చెప్పు. ఏముందక్క కష్టాలంటే, నా భార్య చెప్తుంది పెళ్ళైన తర్వాత అంట్లన్నీ నేనే తోమాలంట, బాత్రూమ్ అంతా నేనే కడగాలంట, నేనే ఇల్లు జిమ్మాలంట, మొక్కలకి నేనే నీళ్లు పోయాలంట, కూరగాయలు నేనే తరిగి పెట్టాలంట. అన్నీ నేనే చేస్తే తను మటుకు దర్జాగా నాకు జస్ట్ వండి పెట్టి నోట్లో పెట్టద్దంట, అంతే. అరే ఇంతేనా? నేనేదో పెద్ద సమస్య అనుకున్నానే. చాలా సింపుల్ సమస్యనే. అరే తమ్ముడు, నీ భార్య నీలో సగ భాగం రా. అలాంటప్పుడు తను చేసే పనిలో సగం పనులు నువ్వు పంచుకుంటే తప్పే ఉందిరా. హ్యాపీగా ఆనందంగా ఉండటానికి ఆ మాత్రం సాయపడాలిరా తమ్ముడు. జీవితం అంటే ఇంతే, ఆనందంగా ఉండరా. తను కూడా నీకు ఆనందంగా ఉంచుతుంది. అంతేనంటావా అక్క? అంతేరా తమ్ముడు, లైఫ్ని ఎంజాయ్ చేయి. అలా బాధపడుతూ ఉంటే ఏమొస్తుంది? ప్రేమ ఉన్న చోట పనులన్నీ విసుగనిపించవురా. ఎంచక్క హాయిగా హ్యాపీగా నీ భార్యతో ఆనందంగా ఉండు. సరే అక్క, నువ్వు చెప్పినట్టే అలా ఆనందంగానే నేను ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అక్క.